వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఒక వ్యక్తి సెలవు లేకుండా గరిష్టంగా 12 రోజులు మాత్రమే పనిచేయగలుగుతాడు. ఆ తర్వాత అతని నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం కష్టం. ఇది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం. ఇది తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్య. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ పోలీస్ విభాగం ఇప్పుడు సిబ్బంది పనితనాన్ని పెంచేందుకు మరో కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. వన్ స్టేట్, వన్ పోలీస్, వన్ ఎక్స్పీరియన్స్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా సిబ్బంది పూర్తి సంతోషంతో విధులు నిర్వహించే వాతావరణం ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా షిఫ్ట్ల విధానం, వారాంతపు సెలవులు అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటికే 10,000 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో నియమితులయ్యారు. మరో 18,000 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుంది. మరో 6 నెలల్లో 12,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. దశల వారీగా నియామకాలు జరుగుతున్నందున షిఫ్టులు, వారాంతపు సెలవులను ఆచరణలోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. పోలీసింగ్ మెరుగుపడాలంటే షిఫ్ట్ పద్ధతే సరైనదని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆస్కి సంయుక్త అధ్యయనంలో తేలింది. సెలవులు లేకుండా నిరంతరం విధుల్లో ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందకపోవడమే కాకుండా పోలీసులు అనారోగ్యం పాలవుతున్నారని సర్వే తేల్చింది. అదనపు గంటలు పనిచేసిన సిబ్బందికి అదనపు అలవెన్సులు ఇవ్వాలని, రవాణా అలవెన్సులు తప్పకుండా అందేటట్లు చూడాలని సూచించింది. 8 గంటల షిఫ్ట్తో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని, వారానికి ఒకరోజు సెలవు ఇవ్వడం వల్ల పోలీసులు మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొంది. నివేదికను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్లు, జిల్లా ఎస్పీల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బీపీఆర్డీ నివేదిక పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యమవుతుందా, అమలు చేయాలంటే ఆయా కమిషనరేట్లు, ఎస్పీల పరిధిలో ఎంతమంది సిబ్బంది ఉండాలి వంటి వివరాలు రాబడుతున్నారు. వారి నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత 8 గంటల పని విధానం అమలు, అదనపు 10 గంటలకు అలవెన్సుల చెల్లింపు, వారాంతపు సెలవుపై నిర్ణయం తీసుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత నూతన విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో వారాంతపు సెలవులు ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతంగా కొనసాగించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 4 నెలలుగా వారాంతపు సెలవుల విధానాన్ని రద్దు చేశారు.